మనం ఒక క్రిస్టియన్ ని క్వశ్చన్ చేస్తా ఉంటాం, ఈ రోజు వాళ్ళతో మనం క్వశ్చన్ చేయించుకునే పరిస్థితికి దిగదారుతా ఉన్నాం అనిపిస్తుంది నాకు. బట్ నేను పోయే భక్తులకు కూడా చెప్తున్నా, కొంచెం ఆ బుర్ర పెట్టి ఆలోచించండి. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఆలోచించండి. ఆమె చెప్పే మాటలు విని అరే మనకేమైనా అవుతుంది, ఏమవ్వదు. దేవతనే నువ్వు బిజినెస్ కోసం చూడని దానివి దేవతని ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నావు అనుకోవచ్చు ఆడియన్స్. అరే మరి గొర్రెల్లాగా ఇప్పుడు జ్యోతి మేడం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు సిస్టర్స్. దాంట్లో ఈమె వాళ్ళమ్మ సోన్సో పేరు పెట్టి జ్యోతి, నువ్వు జ్యోతి అనొద్దు, నన్ను నేను తల్లిని. మా అత్తమామని రానియొద్దని చెప్పిందని చెప్పినట్టు ఎక్కడైనా దేవతలు ఇట్లా చెప్తారా? తల్లిదండ్రులను చూసుకోవద్దనే దేవతనన్నా చెప్తారా? మీరు ఒక దేవుణ్ణి పెట్టి మీరు ఆల్రెడీ ఆ వీడియోలు కూడా పెట్టిర్రు. మీరు ఒక విగ్రహాల దించేటైనా తీసుకొచ్చి వెనక పిఓపి తోని మీరు డిజైన్ వేయించి అమ్మవారు నేను ప్రాణంతోనే వచ్చిన ప్రాణ ప్రతిష్ఠ అవసరం లేదని మాట్లాడుతూ ఉన్నారు. మణిదీపేశ్వరమ్మ తల్లిదండ్రులతో మాట్లాడొద్దన్నదంట అండ్ అత్తమామతో మాట్లాడొద్దన్నదంట. వీళ్ళ ఇంటికి ఎవరు రారు, చుట్టాలు కూడా ఎవరు మాట్లాడరు వీళ్ళతో. ఈవిడ వల్ల బాలాజీ అని ఒక జర్నలిస్టు బలిపశువు అవుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, దేవత ఎక్కడన్నా ఒక విషయము, ఇక్కడ ఇంకో విషయం ఆలోచించండి. యూట్యూబ్ లో పెట్టి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి అని దేవతలు చెప్తారా? నాతో శివశక్తులు కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది, చాలా సీరియస్ గా ఖండిస్తామని చెప్తా ఉన్నారు. దానికంటే ముందే వీళ్ళు జాగ్రత్త పడితే మంచిది. లేదు అని జనాలను ఇలాగే చేస్తే మాత్రం నెక్స్ట్ మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో జ్యోతి మేడం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు సిస్టర్స్. ఎవరైతే జ్యోతి గారు ఉన్నారో జ్యోతి గారు పెద్ద ఆవిడ వాళ్ళ ఇంట్లో. ఈమె ఫస్ట్ నుంచి కూడా ఈమె మెంటాలిటీ కొంచెం మనీ మైండెడ్ మెంటాలిటీ అని మనకు తెలుస్తా ఉన్నది. ఇది మనం చెప్పే విషయం కాదు. ఈమెకు బాగా కొంచెం డబ్బు పిచ్చి, కొంచెం అహంకారంగా మాట్లాడుతూ ఉంటుంది. రెస్పెక్ట్ అంటే మనుషులను అసలు లెక్క చేయదు అనే విధంగా చెప్పారు మనకి. చెప్పింది మాత్రమే చెప్తున్నా, ఎవరైతే మనకు చెప్పారో వాళ్ళకి తెలిసింది ఇది వాస్తవమా లేదా అనేది. ఒకరి మీద లేనిపోని మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. చూసిన వాళ్ళకి కూడా తెలుసు అక్కడ రూట్ బిహేవియర్ చేసేది అదంతా కూడా. నేను ఏమంటా ఉన్నానంటే వాట్ ఎవర్ ఇక్కడ నేను మణిదీపేశ్వరమ్మని అస్సలు 1% కూడా నేను క్వశ్చన్ చేయను. ఆవిడ దేవత గొప్పవే ఓకే, కానీ నేనే దేవత అనే విధంగా మాట్లాడడము. ఈవిడ ఇంకో సందర్భం చెప్తా. ఒకానొక సందర్భంలో ఈవిడ వాళ్ళ మమ్మీకి కాల్ చేసి నేను వస్తున్న ఇంటికి అన్న తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డలానే ఇప్పుడు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే కదా ఎవరైనా సరే, అది నేనైనా ఇంకోరైనా వాళ్ళమ్మ సోన్సో పేరు పెట్టి జ్యోతి, నువ్వు జ్యోతి అనొద్దు, నన్ను నేను తల్లిని, నేను ఒక దేవతని. ఈమెనే ఫీల్ అయ్యేది. ఈమె అంతకన్నా ముందు ఏం చెప్పేది, నాకు నేను దుర్గమ్మవారిని అని చెప్పుకునేదంట అక్కడ. ఇంకోటి ఈవిడ ఒక ఎదుటి వాళ్లకు నీతులు చెప్పే ఎవరైనా సరే మానవులుగా, అది నేనైనా సరే, మనం సరిగ్గా ఉండి ఇంకొకరికి ఇంకో విషయం చెప్పాలి తప్ప మనం సక్కాలేక నీతులు చెప్పొద్దు అనేది నా ఇంటెన్షన్. ఇది ఫ్యాక్ట్. ఈ జ్యోతి మేడం ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ ఆయనకి ఏం తెలియదు. నేను ఓపెన్ గా చెప్తున్నా, దగ్గర నుంచి చూసిన. వాళ్ళ ఆయన ఓపెన్ గా తానా అంటే తందానా అనేది ఆయన తప్ప ఆయనకి ఏం తెలియదు. ఆయన ఒక అంబులెన్స్ డ్రైవరు, ఆయనకి ఏం తెలియదు. ఆయన ఇక శతకోపం పెడుతున్నట్టు ఆయన ఇట్లా తయారు చేసింది, డ్యూటీ చేసుకున్నట్టు ఆయన ఈ విధంగా తయారు చేసింది. పాపం ఆయనకి ఏం తెలియదు. ఓపెన్ గా చెప్తున్నా, ఆమెనే మొత్తం నడిపించేది జ్యోతి మేడం. దాని తర్వాత ఏమైంది, ఈవిడ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడక మినిమం 1 year పేరెంట్స్ని అసలు లెక్క చేయదు. ఈమె ఒకనొక సందర్భంలో వాళ్ళ పేరెంట్స్కి మెసేజ్ పెట్టిందంట, మీరు నాకు లేరు, అసలు నాకు తల్లిదండ్రులు లేరు అనుకుంటాను. ఇలాంటి వాళ్ళు ఇప్పటివరకు అత్తమామతో మాట్లాడదంట. నాకు అమ్మవారు మా అత్తమామని రానియొద్దని చెప్పినంట. ఎక్కడైనా దేవతలు ఇట్లా చెప్తారా? తల్లిదండ్రులను చూసుకోవద్దనే దేవతనన్నా చెప్తారా? ఒకసారి ఆలోచించండి. మనకి చెప్పిన విషయాలు ఇవి. వాళ్ళ ఫ్యామిలీ కాంటాక్ట్ కోసం మేము ట్రై చేస్తా ఉన్నాం. ఇంకా వాళ్ళ డాడీతోని వాళ్ళు ఎవరు చెప్పినా వినదంట. ఈమె అసలు ఎవరు చెప్పినా వినది. ఈమె చెప్పిందే. ఈమె పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, 4 అంటే నరుకుతా అంటదంట ఈమె. నేను ఏమంటా ఉన్నా ఇక్కడ నా కోపం అంతా ఏంటంటే, జనాలకున్న ప్రాబ్లమ్స్ను సింపతిగా తీసుకొని మీరు దందాలు చేయొద్దని చెప్తా ఉన్నా. మీరు ఒక దేవుణ్ణి పెట్టి మీరు ఆల్రెడీ ఆ వీడియోలు కూడా పెట్టిర్రు. మీరు ఒక విగ్రహాల దించేటైనా తీసుకొచ్చి వెనక పిఓపితోని మీరు డిజైన్ వేయించి అమ్మవారు నేను ప్రాణంతోనే వచ్చిన ప్రాణ ప్రతిష్ఠ అవసరం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా ఇది? అసలు మీకు ఏం తెలుసని? క్షేత్రం గోత్రం తెలియని వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటాయి. ఈయన అక్కడ ఏం చెప్పాలో వాళ్ళ వైఫ్కు ఎందుకు తెలియదు తక్కువ బ్రదర్, వాళ్ళ ఆయన ఉన్నాడు కదా అంటే, వాళ్ళ ఆయన ఏదైనా మాట్లాడితే రేపు పొద్దున వాళ్ళ ఆయనను కొడుతూ కూడా మాట్లాడదు. అమ్మవారు నాతో మా ఆయనతో మాట్లాడొద్దు అన్నారు అంటే చెప్తా ఉంటుందంట. మీరు ఒక్కటే ఆలోచించండి, జ్యోతి మేడం ఎవరైతే ఉన్నారో లెక్చరర్గా నాకు అనవసరం అండి అదంతా. బట్ తల్లిదండ్రిని అసలు ఎవరితో మాట్లాడదు, మామూలు యాటిట్యూడ్ కాదంట. నువ్వు ఎందుకంటే మీరు ఒక అమ్మవారుగా చెప్పినప్పుడు అమ్మవారు ఎవరైనా చెప్తారా? మణిదీపేశ్వరమ్మ తల్లిదండ్రులతో మాట్లాడొద్దన్నదంట అండ్ అత్తమామతో మాట్లాడొద్దన్నదంట. వీళ్ళ ఇంటికి ఎవరు రారు, చుట్టాలు కూడా ఎవరు మాట్లాడరు వీళ్ళతోని.
ఈవిడ వల్ల. ఇంకొక 10% ఉంది. మాక్సిమం జ్యోతి మేడం వల్ల ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీళ్ళ పేరెంట్స్ నంబర్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వట్లేదు మాకు కాంటాక్ట్. దయచేసి ఎవరికైనా తెలుసుంటే మాకు కాంటాక్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకేం చెప్తా ఉన్నానంటే ఈవిడ వల్ల బాలాజీ అనే ఒక జర్నలిస్టు బలిపశువు అవుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే దేవుళ్ళ కోసం కొట్లాడే ఒక జర్నలిస్ట్ అయినా మనం చూసుంటాం ఆయన వీడియోలన్నీ. అలాంటి వ్యక్తి ఈరోజు ఓకే ఆయన పర్ఫెక్షన్లో పర్ఫెక్ట్ అనిపించచ్చు, తప్పని నేను అసలు అన్నాను బాలాజీ గారిని కూడా. ఈ రోజు ఈవిడ వల్ల బాలాజీ గారికి మచ్చ వస్తుందని చెప్తా ఉన్నాను నేను. అది కరెక్ట్ కాదు. ఏదైనా అనేది ఉంటే ఈవెనండి, బాలాజీ గారిని అనకండి. ఎవిడెన్స్ లేకుండా అనడం అనేది కరెక్ట్ కాదు. నేను అసలే అన్నాను, నాతోని అన్నారు అక్కడ. అది నేను క్లారిటీ కోసం మాట్లాడినా. నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు వచ్చినాయి, బాలాజీ గారు చేశారు ఇండైరెక్ట్గా పేరు, ఆమె పేరు పెట్టలే, నాకు కాల్ చేసి పేరు చెప్పింది బాలాజీ గారు అని. మరి మీరే భయపడుతున్నారు. మీరు నిజాయితీగా అడగండి, సంతోష్ గారిని కూడా అడగండి. ఎవరంటే డబ్బులు ఇచ్చిరా నీకు, బ్యాడ్ చేయమని డబ్బులు ఇచ్చిరా అడగండి. ఎవిడెన్స్ ఉంటే తీయండి సంతోష్ గారి గురించి కూడా. ఓకే బాలాజీ గారిని ఈరోజు బాలాజీ గారు డబ్బులు తీసుకున్నాను, మీకు దమ్ముంటే బాలాజీ గారు డబ్బులు తీసుకున్నాను, మీకు తన ప్రూఫ్లు ఉంటే మాకు ఇవ్వండి. కానీ లేనిపోని జర్నలిస్టుల మీద వేసి ఎథిక్స్ ఉంటాయండి ఆయనకు కూడా. ఆయన నా విధంగాని ఆయన ఫాలోవర్స్ ఆయనకు ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. నిజంగా నేను ఇది కూడా చెప్తున్నా, బాలాజీ గారు తప్పు చేసి ఉంటే మీ తన ఎవిడెన్స్ ఉంటే మాట్లాడండి, కానీ ఊరికి ఎలిగేషన్ అయితే చేయొద్దు. మరి జ్యోతి గారిని ఏ విధంగా అడుగుతున్నా అంటే 100 ఎవిడెన్స్ చూపించిన మీకు. జ్యోతి గారి శివరుద్ర స్వామి గారు కూడా కాల్ చేసి క్వశ్చన్ చేయడం జరిగింది. అఘోరి అప్పుడు మస్తుగా ఉరికిలాడారు కదా, ఇప్పుడు ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం ఇంకా వీడియోలు, ఆమె మాట్లాడేటి అన్ని అబద్ధాలు. ఈ విషయం మీద మేము క్వశ్చన్ చేస్తాం 2-3 రోజులల్లా అని చెప్పడం జరిగింది. చూద్దాం వాట్ ఎవర్ ఈ విషయాన్ని. ఎందుకంటే ఇక్కడ 4-5 విషయాలలో చాలా పచ్చిగా దొరికిపోయింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అమ్మవారిని అడ్డం పెట్టుకొని ఇలాంటి లెక్కలు ఎవరు చేసినా కరెక్ట్ కాదు. వాట్ ఎవర్ అది కరెక్ట్ కాదు. అమ్మవారిని బ్లేమ్ చేసినట్టుంది ఇక్కడ, మణిదీపేశ్వరమ్మని బ్లేమ్ చేసినట్టుంది. తల్లిదండ్రులు చూడొద్దు, అత్తమామని చూడొద్దు అని ఏ దేవత చెప్పదు. నేనైతే నా దృష్టిలో నా తల్లిదండ్రి తర్వాతనే ఏ దేవుడైనా, నాకు ఓపెన్ గా చెప్తున్నా. వాట్ ఎవర్ బయట ఎవరని ఏమని అనుకోండి నన్ను, కానీ ఇంత పెద్దోని చేసినందుకు మా తల్లిదండ్రి నాకు దేవుళ్ళు. అలాంటిది ఈ రోజు నువ్వు నీతులు చెప్తా ఉన్నావు. జనాలని ఇక్కడ మేజర్ గా పాయింట్ తీసుకోవాలంటే, నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో జనాలని ఈమెను ఏ విధంగా పోర్ట్రేషన్ చేసిందంటే, తప్పుగా థింక్ మైండ్లకు రానివ్వదు. వస్తే ఏమైనా మాట్లాడితే ఏమైనా అవుతుందేమో అనే విధంగా పోర్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా అడిగితే మంచిగా అనిపించింది అంటే అమ్మో మంచిగా అనిపించలేదంటే మన కాగలనే ఒక భయం. ఎందుకంటే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అట్లాంటివి. కాబట్టి వాళ్ళు కూడా మంచిగానే అనిపించింది అనేసరికి క్రౌడ్ ఎక్కువైపోతా ఉన్నది. ఓకే ఇంకోటి ఆలోచించండి, ఎల్ఏసి అనేది ఈమె బిజినెస్ అంతకన్నా ముందు ఒక 5-6 మంత్స్ బ్యాక్ స్టిల్లో ఇప్పుడు కూడా చేస్తుందని తెలుస్తా ఉన్నది. నేను చూసే ఆడియన్స్ నేను చెప్పింది నిజమని చెప్పట్లా, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు క్వశ్చన్ చేస్తున్నా. ఇందులో నిజాలు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ బయటికి రావట్లేదు ఈమెకు భయపడి. నాకు ఒకరొకరు చెప్తా ఉంటే షాక్ అయిపోయినా నేను. ఈమెకు భజన చేసే వాళ్ళే ఇష్టమంట. ఇప్పుడు ఎవరైతే ఒక మేడం చెప్పినో ఒక విషయం లేదు ఆమెదో అంటే ఆమెను పక్కన పెట్టేసిందని చెప్తా ఉన్నారు. అంజన్న ఒక వీడియో వచ్చింది, అది వీడియో ప్లే చేస్తాను నేను, చూడండి. అరే దేవుడు ఏంది భయ్, పవర్ఫుల్ దేవుడు. ఎటుపోతుంది సనాతన ధర్మము? ఏం చేస్తా ఉన్నాం మనం ఒక క్రిస్టియన్ని క్వశ్చన్ చేస్తా ఉంటాం. ఈ రోజు వాళ్ళతో మనం క్వశ్చన్ చేయించుకునే పరిస్థితికి దిగదారుతా ఉన్నాం అనిపిస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయాలలో. అందరు అన్న వెళ్ళండి వెళ్ళినాము తెచ్చినాము. ఇంకా నేనే ఒకటి చెప్తా ఉన్నా, సంతోషి బ్యాడ్ గా ఏది పోర్ట్రేషన్ చేసినా, నేను తప్పు చేసినా నన్ను క్వశ్చన్ చేసే బాధ్యత మీకుంది. నాకు ఒక దగ్గర 100 to 60 to 100 ఫోన్స్ వచ్చినాయి ఈ 3-4 days లా. ప్రతి ఒక్కరు ఆమె మాట్లాడేదంతా ఫేక్, ఏం మాట్లాడుతుంది ఆమె, ఏమైనా మీనింగ్ ఉందా అనే విధంగా చెప్తా ఉన్నారు. బట్ నేను పోయే భక్తులకు కూడా చెప్తున్నా, కొంచెం ఆ బుర్ర పెట్టి ఆలోచించండి. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఆలోచించండి. ఆమె చెప్పే మాటలు విని అరే మనకేమైనా అవుతుంది, ఏమవ్వదు, నేను చేస్తావు మణిదీపేశ్వరం అని నేను ఏమైనా అంటున్నానా? దేవతను నేను ఎప్పుడు ఏ దేవతను నేను ఏమన్నా దేవుడిని అడ్డం పెట్టుకొని తమాషాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడతాను. నేను బరాబరి మాట్లాడతాను 100%. ఇంకేం చెప్తా ఉంది మనం దేవుని దగ్గరికి ఎందుకు పోతాం భయ్? ఎందుకు పోతాం? మనకున్న ప్రాబ్లమ్స్ 20-30 వేల జీతం చేస్తే, నేను బాగా కష్టపడుతున్న తల్లి నాకు 50 వేల జీతం కావాలని అడుక్కుంటాం. దేవత వరాలి నీకే ఉంది కదా. ఈమెం చెప్తా ఉంది, మణిదీపేశ్వరం అని ఏది అడగకూడదు, అలాంటి వాళ్ళు రావద్దు. మీరెవరు చెప్పడానికి? అలాంటప్పుడు ఎందుకు పబ్లిసిటీ చేసినావు? మీ అమ్మాయిని బట్టి ఎందుకు వీడియోలు తీపిచ్చి ఫాస్ట్గా ఎవరైతే ఉంటారో ఆడ ఒక భయపాంతులకైతే కంపల్సరీ గురవుతా ఉన్నారు. నేను అక్కడ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఓకే ఆడ కొన్ని జరిగినాయి కూడా. ఆ అమ్మాయి సిగముగింది, ఇంకో ఆమె ఏడ్చింది. నేను వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడితే ఇక్కడే కాదన్నా బయట గుళ్ళో కూడా అన్నాడు. సరే వాట్ ఎవర్, కొంచెం తక్కువ ఉందని కూడా అన్నాడు. మనం ఆయన చెప్పిందని ఆ బ్రదర్ కూడా చూస్తాడు కదా వీడియోలు. సంతోష్ అనే పర్సన్ నిజం మాట్లాడుతుంటే అబద్ధం మాట్లాడు తెలియదు ఆయనకి, కానీ ఈమెనే దేవతలాగా ఫీల్ అయిపోతుంది అక్కడ. ఇది కరెక్ట్ కాదంటున్నా నేను. ఇంకోటి, దేవతను నిలబెట్టేదాకా మీరు ఒక్కటే ఆలోచించండి, ఒక్క పాయింట్ చాలు మీకు. లేడీస్ మంచిగా లేనప్పుడు గర్భగుడిలోకి వచ్చి బొట్టు పెట్టుకొని దర్శనం చేసుకోవడం, ఇది ఒక్క విషయంలో తెలియదా ఆమె మాట్లాడేది అబద్ధాలని మీకు అర్థం అవట్లేదా? అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళ వల్ల దేవుళ్ళకు ఉన్న పేరు కానీ మంచి వాళ్ళకి కానీ బ్యాడ్ నేమ్ వస్తూ ఉన్నది. ఈమె ఏ దందా చేయండి, తక్కువ మాణిక్యాలు ఉంటాయి కదా దాని కింద డబ్బులు పెట్టించుకుంటా ఉంది. ఆ రోజు పెట్టారు కదా డబ్బులు, పైన డబ్బులు వేస్తా ఉన్నారు. నువ్వు ఏది లేదు, నువ్వు నిజానికి అమ్మవారిని ఏ కోరిక కోరుకోవద్దంటున్నావు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు నిక్షంగా
నువ్వు ఒక నిజాయితీగా చేస్తా ఉన్నావు, ఓకే నిజం అనుకుందాం. డబ్బులు ఎవరన్నా ఇస్తున్నా, డబ్బుల కోసం నేను చేయట్లేదు, అమ్మవారు నీకు డబ్బులు తీసుకోమని చెప్పింది అమ్మవారు నీకు. వాళ్ళు డబ్బులు పెడతా ఉన్నారు, వద్దని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? అప్పటి నుంచి ఉంది, ముందు నుంచి వీడియోలలో కూడా ఉంది అమ్మవారు వాళ్ళు తెచ్చిపెట్టిరు వీళ్ళు తెచ్చిపెట్టిరు అని చెప్తా ఉన్నది. అరే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ నేను ఏమంటా ఉన్నా ఇక్కడ, మీరు ఒక్కటి ఆలోచించండి. మీకు అక్కడ ఆమె మాట్లాడే మాటలు, మానవులు అనేవాళ్ళు దేవతలను కోరికలే కోరుతారు. గుర్తుపెట్టుకోండి. నాకు మంచి జాబ్ రావాలని కానీ, నేను ఫ్లైట్ లో బయటకు వెళ్ళాలని కానీ ఇదే ఉంటుంది, అదేం ఉండదని చెప్తా ఉన్నది ఈమె ఎవరు అసలు చెప్పడానికి? మనం మనసులో కోరుకుంటాం, తల్లి నేను ఇది చేస్తా ఉన్నా, ఇంత కష్టపడుతున్నా, నా కష్టానికి ఫలితం కావాలి, నన్ను కంట చూడని మొక్తా ఉంటారు. ఈమె మొక్కొద్దు అట్లా, అలాంటి వాళ్ళు రావద్దని చెప్తా ఉన్నది. ఏం పని లేక పోతురా, గాది పనులు మనకి పోతురు ఆడికి, ఎందుకు పోతురు మీరు? మరి ఇన్ని వీడియోలు నేను రిలీజ్ చేసిన ప్రతి ఒక్కరు అన్న మొత్తం ఫేక్, 95% చెప్తా ఉన్నా. నా టార్గెట్ ఇస్ మిస్టేక్ చేసేవాళ్ళు, అది ఎవరైనా సరే. సంతోష్ తప్పు చేసినా దానికి అర్హుడే, నేను బల్ల గుద్ది చెప్తా ఉన్నా. జ్యోతి మేడం యాటిట్యూడ్ అనేది కరెక్ట్ లేదు. ఈయన పక్కన పెట్టండి, ఈయనకేం తెలియదు, నేనే చెప్తున్నా. నేను అక్కడ అబ్జర్వేషన్ చేసి వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఒక పక్కన ఏదో ఆయనకు ధోతి అది కట్టించేసి ఒక బ్రాహ్మణ పంతుల్లాగా కూర్చోబెట్టి శతగోపం పెట్టిస్తుంది ఆమెతో. ఏంది ఇది? ఏ విధంగా చూడొచ్చు? అరే నేను ఒకటి చెప్తా ఉన్నా బల్లగుద్ది, నువ్వు తల్లిదండ్రినే రెస్పెక్ట్ చేయదాంది, నువ్వు భక్తులనేం రెస్పెక్ట్ చేస్తావు? దేవతనేం నువ్వు బిజినెస్ కోసం చూడని దానివి, దేవతను ఎట్లా రెస్పెక్ట్ చేస్తున్నావు అనుకోవచ్చు. ఆడియన్స్ అరే మరి గొర్రెల్లాగా ఇప్పుడు పోయేటోళ్ళని మనం ఏమంటాం, గొర్రెలు వాళ్ళు కాదు ఇప్పుడు మీరు అనిపిస్తుంది నాకు. ఇంతగానం చెప్తా ఉన్నా మీరు ఇంకా అట్లనే చేసి ఆమె అన్ని చెప్తా ఉంటే ఎన్ని పాపాలు రుద్దుకొని వస్తున్నారు మీరు ఇట్లా. వెనుక బిటాలియం బ్యాచ్ ఫోన్ చేసింది నాకు, నేను మొన్న అదేంటది ఏం గుడి బల్కంపేట గుడిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి, సంతోష్ గారు మరి నేను ఇప్పుడు చెప్తా ఉన్నా కదా, నేను నిజంగా నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు దేవుని మీద మంచి రెస్పెక్ట్, కానీ ఇలాంటి వాళ్ళు బయటకు రావద్దు. చాలా మంది ఉన్నారు, ఇంకా నెక్స్ట్ ఇంకా 2 వచ్చినాయి మాకు, చూపిస్తాం. దేవిని అడ్డం పెట్టుకొని తాయితకు 500 అని మాట్లాడారు. ఈమె చాలా తెలివిగా వెళ్తుంది, చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి జనాలను ఏ విధంగా అయితే నమ్ముతారనే విధంగా వెళ్తా ఉన్నది. ఈమె భయప్రాంతులకు ఓపెన్ గా చెప్తున్నా, జనాలకు భయం ఏంటంటే ఎందుకు కింద కావచ్చు బయట పోర్ట్రేషన్ మంచిగా ఎందుకు చెప్తున్నా అంటే, ఈమె చెప్పే విధానం ఎట్లుంటే పదే చెప్తుంది. ఈమె 10 మంది బ్యాచ్కి ఏం చెప్తుందంటే, అమ్మవారి గురించి చెడుగా ఆలోచిస్తే మీకు చెడు జరుగుతుందని భయపడుతున్నారు వాళ్ళు. మనం ఎందుకు, మనకు మంచి జరగకపోయినా పర్లేదు చెడు జరగొద్దన్న భయంతో ఎవరిని అడిగిన మంచిగానే అనిపించింది అంటున్నారు. ఎందుకు? ఈమె శాపనార్థాలు పెడతా ఉంది కాబట్టి. అర్థమవుతుందా మీకు? అరే చదువుకున్నారు భయ్, చదువుకున్నాం మనము, చదువుకున్న వాళ్ళు ఎట్లుండాలి? ఈమె కూర్చొని ఈమె మొత్తం కలర్లు వేయించింది అక్కడ, అన్ని వీడియోలు పెట్టింది అక్కడ. దేవత ఎక్కడన్నా ఒక విషయము, ఇక్కడ ఇంకో విషయం ఆలోచించండి. యూట్యూబ్ లో పెట్టి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి అని దేవతలు చెప్తారా? ఈమె నిజంగానే బిజినెస్ లేదు, జెన్యునే అనుకుందాం, ఈమెకు అనుకూలంగా ఉన్నాయి మాత్రమే అప్లోడ్ చేస్తుంది. నెగిటివ్ వచ్చిన ఒకటి అప్లోడ్ చేయదు. అక్కడికి వచ్చినాక చూసే, ఇప్పుడు అక్కడ విగ్రహము చాలా మంచిగా చేశారు, అక్కడ చూడంగానే ఒక గూస్ బంప్స్ లాగా అనిపిస్తుంది ఎవరికైనా. అర్థమైందా? ఒక దేవతని ఇట్లా చూసేసరికి గూస్ బంప్స్ లాగా అనిపిస్తుంది ఎవరికైనా చూడంగానే. ఈ ఒక ఆమె చెప్తుంది కమ్మ కదిలినట్టుందని చెప్తా ఉన్నది, ఒక ఆమె కళ్ళు కొట్టిందని చెప్తా ఉన్నది. ఎవరన్నా కుక్క గంతులు వేస్తారా దేవిని సన్నిధ్యంలో? అక్క నువ్వెక్కడే, చెల్లి నీ పక్కనే, ఇవే పాఠాలు చేసేది. అడిగితే కోపం, మేము గట్టిగా చెప్పకపోతే మీరు నమ్మండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు నిజాయితీగా ఉంటే, నిజాయితీ అయితే అసలు కాదు, ఎందుకంటే మీరు మేజర్గా దొరికిపోయింది ఎక్కడంటే లేడీస్ పర్సనల్ టైంలో కూడా రావాలన్నది మేజర్గా. మీకు అసలు మాట్లాడటమే రావట్లేదు, దేవుడి గురించి మీకే ఏం తెలియదు. కొన్ని విషయాలు నేర్చుకున్నారు చదువుకున్న వాళ్ళు కాబట్టి, అవి పట్టుకొని జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. అయినా అంతవరకే. నీకు అమ్మవారి పే మీదకి వచ్చినప్పుడు మీరు చెప్పే విధం నీకు ఎంతో ఓపిక ఉండాలి. అమ్మవారు మీకు చెప్పలే, ఓపికతో ఉండాలని చెప్పలే మీకు అమ్మవారు. అట్లా ఎవరి మీద అయితే వాళ్ళ మీదకి మెడల్ వాటి నూకేస్తా, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అని క్వశ్చన్ చేస్తారా మీరు? ఇదేనా మీ విధానం? చెప్పండి. అమ్మవారు చెప్పలే, నీ బిహేవియర్ బాగలేదని చెప్పలే మీకు అమ్మవారు? నేను ఇక్కడ ఓపెన్ గా చెప్తా ఉన్నాను, మీరు గొర్రెల్లాగా వ్యవహరించకండి, అర్థం చేసుకోండి. ఎప్పుడు కానీ అమ్మవారు మన కన్న తల్లి లాంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అమ్మ ఎప్పుడు హాని చేయాలని చూడది. మన కన్న తల్లి కూడా మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తా ఉంటుంది తప్ప చెప్పించది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అరే తల్లిదండ్రులను అత్తమామని చక్కగా చూడని వాళ్ళు నీతులు చెప్తే ఎట్లా భయ్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏమో మరి. ఓకే చూద్దాం. అండ్ ఈ విషయం మీద చాలా మంది చాలా సీరియస్గా ఉన్నారు. నాతో శివశక్తులు కూడా కొంతమంది మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకుంటాము, చాలా సీరియస్గా ఖండిస్తామని చెప్తా ఉన్నారు. దానికంటే ముందే వీళ్ళు జాగ్రత్త పడితే మంచిది. లేదు అని జనాలను ఇలాగే చేస్తే మాత్రం వీళ్ళు ఇష్టమిగా అడిగిన ప్రతి ఒక్కరు మీరు సీరియస్ అవ్వడం, ముఖం ఇంత దొడ్డు పెట్టేయడం ఇది కాదు కదా. ఓకే రైట్. నేనైతే మీకు ఒకటి చెప్తున్నా, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. దేవుణ్ణి తప్పు బట్టి ఎట్లా మేము ఎంక్వైరీ చేసిన దాంట్లో దేవత రూపం ఉండదు, ఆమె పవర్ఫుల్, కానీ ఈమె అడ్డం పెట్టుకొని చేస్తా ఉంది అనే విధంగా చెప్తా ఉన్నారు. అక్కడికి పోయొచ్చిన వాళ్ళు కూడా కొంతమంది నాకు కాల్ చేయడం జరిగింది. కానీ అందరు భయపడేది ఏంటంటే, అన్న మా పేరు ఎక్కడ బయటికి రానియకండి చెప్తా ఉన్నారు. మరి నేను 1 వీక్ నుంచి చేస్తా ఉన్నాను కదా. ఆమె మమ్మల్ని బెదిరిస్తా ఉంది ఆ రోజు. ఏమని? కొంతమంది అనుమానం పెట్టుకొని వచ్చిర్రు, అందులోకి మంచిది కాదు, బెదిరిస్తున్నావు, అందరు భయపడ్డట్టు మేము భయపడతాం అనుకుంటున్నావా? చెప్పమ్మా జ్యోతి మేడం, ఇది ఎట్లా కరెక్ట్? ఇది పిల్లలందరినీ గ్యాబ్లింగ్ చేసి పిల్లలకు బ్లాక్ లాక్స్ మార్క్స్ సరిగ్గా వేయనని బెదిరించి భయపడుతున్నారు టీచర్స్లే మీ గురించి మాట్లాడాలంటే.
పదే పదే చెప్పారు మా పేర్లు ఎక్కడ రాకండి, ఎంత సిచ్యువేషన్ వచ్చినా మా పేరు చెప్పకండి అంటున్నారు. నీ ఇన్స్టాల్ ఉన్న వాళ్ళు మాత్రం నీ ఫస్ట్ ఇయర్ పిల్లలే. ఏమో మేడం, ఓకే రైట్, ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇక ఇన్నిసార్లు చెప్తాను ఇది, ఎందుకంటే నిజం అనేది ఎన్ని రోజులు దాగదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఆలోచించండి అని చెప్తున్నాను నేను, కొంచెం ఆలోచించండి. నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది, కొంచెం ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.